కాకినాడ ఎస్సీజెడ్లో గల లైఫ్ఎస్ కంపెనీ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా దాదాపుగా 4 నెలలుగా ప్లాంట్ రన్ అవడం లేదని, ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని ర్యాక్స్ మాలమహానాడు సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కంపెనీ తిరిగి పునరుత్పత్తి ప్రారంభించే వరకు ఉద్యోగుల జీతభత్యాల విషయంలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చెన్న వెంకటేశ్వరరావు, కొప్పుల ప్రేమబాబు, బల్లం ప్రసాదరావు, బల్లా సత్యనారాయణ, సలాది బాబులు, దారా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కంపెనీ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా, రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు నడిపించేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వేలాది కుటుంబాలు మరి ఇండైరెక్ట్గా వారిపై డిపెండ్ అయినటువంటి ప్రజలందరూ కూడా రోడ్లు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా, ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, తక్షణమే మీరు స్పందించి ఆ కంపెనీని గాడిలో పెట్టాలని, ఆ కంపెనీ రన్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, 1990s మన ఇండియాలో 5 ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉండేవి మిత్రులారా. అదేంటంటే అలెంబిక్, హిందుస్థాన్ ఏరోబాటిక్స్ లిమిటెడ్, యాంటీబయాటిక్స్ లిమిటెడ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే మన సారాభాయ్ కెమికల్స్ లిమిటెడ్, అలెంబిక్ అని, టోరెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి 5 కంపెనీలు పెనిసిలిన్ జీ అనేటటువంటి ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసేవి. కానీ చైనా సడన్ గా మార్కెట్లోకి రావడంతో, చీపర్గా దొరకడంతో ఆ కంపెనీలన్నీ కూడా మూసేసి వాళ్ళ స్క్రాప్ అమ్మేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాలు ఎవరికి తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా తెలియజేయండి. ఇటువంటి సబ్జెక్టు ఇంతవరకు మనం మొదలుపెట్టిన తర్వాత మనకి ఈ కంపెనీలన్నీ కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మూసేసుకుని లాస్ అయిపోయి స్క్రాప్కి అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దరిదాపు 30 సంవత్సరాల తర్వాత మీకు అందరికీ తెలుసు, కోవిడ్-19లో మన కరోనా వచ్చినటువంటి టైంలో ఇదే అత్యంత ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్స్ అనమాట. దీని నుంచే మిగతా యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఇండియాలో లేదు. పూర్తిగా వరల్డ్ నెంబర్ 1 చైనా మీదే డిపెండ్ అయిపోవడంతో మరి మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. ఎంత ప్రొడ్యూస్ చేశారో దాన్ని బట్టి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం 30 years క్రితం మూసేసినటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీని మళ్ళీ మన కాకినాడ SEZలో 2400 కోట్ల రూపాయలతో మరి మన SEZలో స్థాపించడం జరిగింది. మిత్రులారా,